విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో 3వ రోజు భవానీ దీక్షల విరమణ కొనసాగుతున్నాయి. ముల్లోకాలలో ఏలే ఆదిపరాశక్తి సర్వశక్తి స్వరూపిణి బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులు అనుగ్రహం పొందాలనే భక్తి భావనతో అత్యంత నియమనిష్టలతో నెల రోజుల పాటు దీక్షను ఆచరించి పూర్తి చేసి అత్యంత భక్తి శ్రద్ధల నడుమ ఇరుముడి సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి తరలివస్తుంటారు. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఎన్నో మైళ్లు దూరం దాటుకుని కాలినడకన ఇతర వాహనాల్లో అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధికి భవానీలు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భవానీ దీక్షా పనులు తాకిడితో ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు జై దుర్గా జై జై దుర్గా నామస్మరణలతో ఇంద్రకీలాద్రి అరుణవర్ణంతో శోభిల్లుతుంది. భవానీ దీక్ష విరమణ 3వ రోజు జగన్మాత దుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. ముల్లోకాలను ఏలే ఆది పరాశక్తి ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ అనుగ్రహం ఆశీస్సులు పొందాలనే భావనతో అత్యంత నియమ నిష్టలతో నెల రోజుల పాటు దీక్షను పూర్తి చేసుకుని అత్యంత భక్తి శ్రద్దలతో ఇరుముడి సమర్పించేందుకు ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని వందలాది కిలోమీటర్లు దాటుకుని కాలినడకన ఇతర వాహనాల్లో ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. జై భవానీ జై జై భవానీ నామస్మరణలతో మారుమోగడంతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఉదయం భవానీల తాకిడితో ఇంద్రకీలాద్రి అరుణవర్ణ శోభితంగా దర్శనమిస్తోంది. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకుని భవానీ మాల విరమణ కోసం నిర్దేశించిన 5 రోజుల కంటే అదనంగా మరో 2-3 రోజులు కూడా ఏర్పాట్లను యథాతథంగా ఉంచాలని దేవస్థానం భావిస్తోంది. సుమారు 6 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశఖండనశాలలు ఏర్పాటు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. హోమగుండాల్లో భవానీలు తమ వెంట నెయ్యితో నింపి తీసుకువచ్చిన కొబ్బరికాయలను వేసి దుర్గమ్మ తమను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భవానీమాల వేసుకుని దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్నారు. త్రిభువనేశ్వరి శ్రీచక్ర రాజపురవాసిని అయిన కనకదుర్గాదేవి భవానీ దీక్షను లింగ భేదాలు, వయోభేదాలు లేకుండా అందరూ ఆచరిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు ధరించి చందనం, కుంకుమ బొట్టు ధారణ చేసి 108 ఎర్రని పూసల దండ వేసుకుని నిత్యం కనకదుర్గా స్తోత్రం పఠించి మండల దీక్షలు పూర్తి చేసిన భవానీ భక్తులు దీక్షా విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఏటా మార్గశిర బహుళ సప్తమి నుంచి ఏకాదశి వరకు భవానీ దీక్షా విరమణలకు సమయంగా వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ 4 రోజులు శతచండీ యాగం కొనసాగుతుంది. ఈ ఏకాదశి రోజున ఉదయం 10:30 మహాపూర్ణాహుతితో దీక్షలు పరిసమాప్తమవుతాయి. దీక్షాదారుల కోసం వందలాది మంది గురు భవానీలను ఆలయంలో అందుబాటులో ఉంచారు. విజయవాడ నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు మార్గాల్లో పంపిస్తున్నారు. ఇతర వాహనాలు కూడా భవానీల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోకి రానివ్వకుండా నియంత్రిస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక విజన్తో ముందుకు వెళితే అద్భుతాలు సాధించగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతుందని చెప్పారు. ఎకనామిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విశాఖ ఐటీ కేంద్రంగా అవతరిస్తుందని వెల్లడించారు. 25,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారని, మొత్తం 1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుందని తెలిపారు. 2026 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేసుకోనుందని చెప్పారు. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపుకు ఐటీ మంత్రి లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వా సంస్థలతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఇన్హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తోందని, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, పూణేల్లో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు విశాఖకు కాగ్నిజెంట్ అడుగుపెట్టిందని అన్నారు. హ్యాపీనింగ్ సిటీ విశాఖకు రావాలని కాగ్నిజెంట్ను ఆహ్వానించామని, త్వరలో 25,000 మందితో పనిచేసే కేంద్రంగా కాగ్నిజెంట్ త్వరలోనే తయారు కావాలన్నారు.
$34 బిలియన్ పెట్టుబడితో కాగ్నిజెంట్ కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోందని, కాగ్నిజెంట్లో 85% మంది భారతీయులేనని, ఆ సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావడం విశేషమన్నారు. భవిష్యత్తులో విశాఖ క్యాంపస్లో 1,00,000 మంది ఉద్యోగాలతో పనిచేయాలని ఆకాంక్షించారు. విశాఖ నగరానికి బెస్ట్ కనెక్టివిటీ ఉండటంతో పాటు మోస్ట్ లివబుల్ సిటీగా ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయం, మెట్రో లాంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు వస్తాయని, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపీనింగ్ సిటీగా విశాఖ రూపుదిద్దుకుంటుందన్నారు. నౌకాదళ కేంద్రం నుంచి టూరిజం కేంద్రంగా ఇప్పుడు టెక్ సిటీగా విశాఖ ఎదిగిందన్నారు. కాగ్నిజెంట్తో పాటు 8 సంస్థలకు భూమి పూజ చేశామని, గూగుల్ కూడా త్వరలోనే డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోందన్నారు. ఇప్పటికే విశాఖలో 150 టెక్ కంపెనీలు పనిచేస్తున్నాయని, ఈ ప్రాంతంలో నైపుణ్యం సాధించిన యువత ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డారన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే 20% జీవన వ్యయం కూడా తక్కువ అని, ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ లివబుల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ చూసినప్పుడు రక్షణ రంగంలో కీలకమైన తూర్పు నావికాల దళానికి కేంద్రంగా ఉన్న విశాఖపట్నం నేడు టూరిజం సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మారే పరిస్థితి వస్తూ ఉంది. కాగ్నిజెంట్తో కూడా ఇంకా కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే టెక్, తమన్నా, సత్వా, ఇమేజినో వాటే, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసియన్ హెల్త్ కేర్ అండ్ నన్రల్ టెక్నాలజీస్, ఇవన్నీ ఒకే రోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి. టీసీఎస్ కానీ, అదే మరి గూగుల్ $15 బిలియన్ విశాఖపట్నానికి డేటా సెంటర్, ఏఐ కూడా 2 వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించిన పవన్ ఒక్కొక్క క్రికెటర్కు $5 లక్షల చొప్పున, శిక్షకులకు $2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళా క్రికెటర్కు పట్టుచీర, శాల్వాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళా ఆంధ్ర క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమన్నారు. ఆంధ్ర క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రపంచ కప్పు గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు దీపిక, పొంగి కరుణాకుమారి ఉండటం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సమావేశంలో భాగంగా జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామ సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పవన్ ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణకుమారి చేసిన విజ్ఞప్తులపైన తక్షణమే చర్యలు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టడం చారిత్రాత్మక మైలురాయి అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలుగా మారతాయన్నారు. విశాఖపట్నం ఐటీ జీసీసీ కేంద్రంగా మారుతుందని, విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుందని పేర్కొన్నారు. వై నాట్ వైజాగ్ అనే ప్రశ్న ఉదయించేలా ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నామన్నారు. కాగ్నిజెంట్లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. 2025 దావోస్లో కలిసి కాగ్నిజెంట్ను విశాఖకు ఆహ్వానించామని, ఇప్పుడు మళ్లీ దావోస్కు వెళ్లకముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిందని తెలిపారు. నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిందని అన్నారు. ప్రోత్సాహకంగా ఎకరా భూమిని 99 పైసలకు ఇస్తామని వారికి హామీ ఇచ్చామని, ఆ మేరకే వారికి భూమి ఇచ్చామని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు 11 నెలలు అంటే సుదీర్ఘ కాలం అని, ఆయనకు రియల్ టైంలో నిర్ణయాలు జరగాలని ఆశిస్తారని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు కేబినెట్లో మంత్రులందరూ స్వేచ్ఛగా రాష్ట్రాభివృద్ధికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోందని మంత్రి తెలిపారు. గతంలో హైదరాబాదులో ఊరు చివరగా జూబ్లీహిల్స్ చెక్పోస్టు ఉండేదని, ఇప్పుడు అక్కడ చెక్పోస్టు కాదు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు ప్రతీకగా మెట్రో స్టేషన్ ఉందన్నారు. తమ ముఖ్యమంత్రి ఓ జీపీఎస్ అని, నిరంతరం అందరినీ అభివృద్ధి వెంట పరుగులు పెట్టిస్తారని అన్నారు. రాష్ట్రంలో పెట్టిన ప్రతి ప్రాజెక్టును ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి చేయూత అందిస్తామని చెప్పామని, ఇప్పుడు కాగ్నిజెంట్కు కూడా అదే స్థాయి ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు. We will lead this growth from the front. When vision meets commitment, movements like today become a reality. Cognizant's new campus represents a close to 1,500 crore investments. And today, we already launched your interim center where close to 1,000 people will be working, engaging across future sectors like AL, AI, ML, digital engineering, cloud computing, and advanced technologies. This investment will bring high quality jobs and strengthen our digital ecosystem and signal the new dawn of tech era for the great city of Visakhapatnam. Today is not an investment in land, this is an investment in possibilities. Every seat in this campus is a job, a dream, a future being built for the youth of Andhra Pradesh. I want to share a personal story from Davos, a moment where this partnership started. And it began on my birthday, which is on January 23rd. He said, 99 paisal land iste company lo vastaya ani adigaru. I said, this is the only ask as an IT minister I'll have, sir. Please give me that flexibility and we will script history in Visakhapatnam. And I'm proud to say that we were able to clinch Cognizant, bring them here. And from this dais, I'd like to make a promise to the Honorable Chief Ministers. Sir, you always talk about the 1995 era that you're proud of. 2024 era has started. We will make you proud. We will make Andhra Pradesh proud. We will make Telugu community proud. ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలుకు సంబంధించి విస్తృత తనిఖీలు నిర్వహించాలని, ఎక్కడైనా పక్కదారి పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా హెచ్చరించారు. ఎక్కడైనా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే బియ్యాన్ని వినియోగిస్తే 6A కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎంజీ రోడ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వను అరికట్టే విషయాలపై జిల్లా పౌర సరఫరాల శాఖ సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దారులు, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు బోర్డర్ చెక్ పోస్టుకు వచ్చే వాహనాలు, కోళ్లఫారాలు, చేపల చెరువులను విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎక్కడైనా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే బియ్యాన్ని వినియోగిస్తే 6A కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని అందరూ ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ పంపిణీ తీరుపై సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన డెలివరీ బాయ్స్ వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడడం ముఖ్యమన్నారు. గ్యాస్ ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేసినట్లు తేలితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ ఇలక్కియా స్పష్టం చేశారు.
మహిళలు స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేయాలని, అందుకు కేశినేని ఫౌండేషన్ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ తెలిపారు. తమకు రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ ఇప్పించిన కేశినేని ఫౌండేషన్ ఎంపీ కేశినేని శివనాథ్లను జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని శిక్షణ పొందిన మహిళలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని గురునానక్ కాలనీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్డీ సహకారంతో హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో డిసెంబర్ 8 నుంచి 12 వరకు 5 రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ పొందిన వారిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 61 మంది ఎస్హెచ్జి మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ వారిని కలిసి సర్టిఫికెట్లు అందజేశారు. హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్లో 5 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. ఆ మహిళలందరితో మాట్లాడి శిక్షణలో భాగంగా ఏమి నేర్చుకున్నారో అడిగి తెలుసుకున్నారు. తమ జీవనోపాధి పెంచేందుకు ఇలాంటి అవకాశం ఇంతవరకు ఎవరూ కల్పించలేదంటూ కృతజ్ఞతలు తెలిపారు. తమకి రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ ఇప్పించిన కేశినేని ఫౌండేషన్ ఎంపీ కేశినేని శివనాథులను జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని అన్నారు. సందర్భంగా కేశినేని వెంకట్ మాట్లాడుతూ హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్లో శిక్షణ పొందిన మహిళలు గ్రామాల్లో ఇంకొంతమంది మహిళలకు కూడా శిక్షణ ఇచ్చి ఒక యూనిట్ మొదలు పెట్టాలని పేర్కొన్నారు. ఆ యూనిట్లో తయారు చేసే వస్తువులకు అవసరమైన మార్కెటింగ్ సహకారం అందిస్తామన్నారు. శిక్షణ పొందిన మహిళలకు స్వయం సమృద్ధి, ఆర్థిక స్వాతంత్ర్యం పొందే దిశగా అడుగులు వేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే వారి కుటుంబాలే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికో పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆశయంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వారి స్ఫూర్తితోనే ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఐఆర్డీ సీనియర్ కన్సల్టెంట్ మహమ్మద్ ఖాన్, ప్రొఫెసర్ డాక్టర్ కతిరేషన్, ఎన్టీఆర్ జిల్లా ఎన్ఐఆర్డీ రూరల్ కోఆర్డినేటర్ సొంగ సంజయ్ వర్మ, గాంధీ హ్యాండ్మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె రవీంద్ర, ఉత్తమ్ ఇండస్ట్రీస్ అధికారి మానసలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పెట్టిన ఫెసిలిటీస్ అన్నిటికీ ఎన్ఐఆర్డీఎల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అందరి గురించి ఏంటంటే ద ఫెసిలిటీస్ దట్ యూ గివెన్, the food, the hospitality, everything. Thank you from our foundation. And మీరందరూ ఇప్పటి నుంచి ఇండస్ట్రీస్ పెట్టి అందరూ కలిసిగా ఇండస్ట్రీస్ పెట్టి హోమ్ మేడ్ పేపర్స్ని ఇంకా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ని అదే విధంగా ఇంకా చాలా బ్యాచెస్ ఉన్నాయి, అన్నీ నేర్చుకుంటారు. ఎన్టీఆర్ జిల్లా ఫస్ట్ ఎట్లా అంటే అండ్ ఆంటర్ప్రెనర్ ఫర్ హౌస్ అన్నారు. మనం ఎన్టీఆర్ జిల్లా నుంచి మోడల్ పార్లమెంట్గా చూపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రయత్నం చేయకు ఒక అవకాశం కూడా దొరకలేదు. అదర్ ఎంపీస్ అలా చాలా బిజీగా ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ పొలిటికలీ. టైం తీసుకొని ఎవ్రీ టైం వెన్ ఈ కమ్స్ 2-3 hours ఇక్కడ స్పెండ్ చేశారు. సో మీరు అందరూ ఇక్కడ తీసుకుంటే వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎవ్రీ అవర్ ఐఎమ్ లిసనింగ్, రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు. మీకు అందరికి తెలియదు యాక్చువల్గా ఎవ్రీ డే 2-3 times ఇక్కడ అడుగుతున్నాయి ఏం జరుగుతుంది అంత అప్డేట్. ఢిల్లీలో హీఈస్ గెటింగ్ ద అప్డేట్స్. ఇంట్రెస్ట్ అవర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒక మోడల్ చూపించాలి. when your chief minister has announced one family one entrepreneur andre adi ide nijam ide ante one family andre the easy ga only for advertisement ka reality lo chupechali. Ippudu whatever meer effort chestaro idi next 10 years it will reflect in Andhra Pradesh. Meer andaru chusi vera district vallu next model ga pettali, ade important. Please understand that. Meer oka prati oka family నుండి వచ్చారు. బ్యాగ్ సార్, ఈ బ్యాగ్ ఎలా తయారవుతుందో అనే మిషన్, ఈ మిషన్లో నుంచి పేపర్ తయారయ్యి ఈ బ్యాగ్ని తయారు చేస్తున్నాం సార్. ఇది పేపర్ సార్. మేము అక్కడికి వెళ్ళినాక మాకు ఎస్హెచ్జి సభ్యులు ఉంటారు కదా సార్, ఆ సభ్యులు కూడా నేర్పించుకొని మంచి అభివృద్ధి పొందాలని మా చిన్ని గారు మా అన్నగారు మాకు చాలా హెల్ప్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు సార్. అలాగే మేము అవన్నీ నేర్చుకొని అక్కడ కూడా వాళ్ళకి అందజేస్తామని మాటిస్తున్నాం సార్. చాలా బాగుంది సార్. మాకు హెల్త్ ఫుడ్ కానీ అన్నీ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఉపయోగపడిద్ది సార్. కష్టపడి చేసుకుంటే ఏదైనా నిలబడిద్ది సార్. మాకు చాలా అండగా ఉన్నారు సార్ చిన్ని గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కేశినేని చిన్ని గారికి నమస్కారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో తప్పిపోయిన ఒక బాలికను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అతి తక్కువ సమయంలో క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు.
అమ్మవారి దర్శనం నిమిత్తం చిన్నపిల్లలతో వచ్చేవారు ఆలయ పరిసర ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం వారు చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్ను పిల్లల చేతులకు వేయించుకోవాలని, దీనివలన ఆ ట్యాగ్ను స్కాన్ చేయగానే మీ వివరాలు వస్తాయి, వాటి ద్వారా గుర్తించడం చాలా సులభం అవుతుందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చిన ఒక బాలిక రథం సెంటర్ సమీపంలో తల్లిదండ్రుల వద్ద నుండి తప్పిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు వారు సదరు బాలికను గుర్తించి పోలీసు గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నందు అప్పగించడం జరిగింది. వెంటనే సదరు పాప వద్ద నుండి సమాచారం సేకరించి సెంట్రల్ పబ్లిక్ అడ్రసెస్ సిస్టమ్ ద్వారా సమాచారం అందించగా సదరు బాలిక తల్లిదండ్రులు కంట్రోల్ రూమ్కు చేరుకొనగా ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం సదరు బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం గంట వ్యవధిలో తప్పిపోయిన బాలికను క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసు వారికి బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం నిమిత్తం చిన్నపిల్లలతో వచ్చేవారు ఆలయ పరిసర ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం వారు చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్ను పిల్లల చేతులకు వేయించుకోవాలని, దీనివలన ఆ ట్యాగ్ను స్కాన్ చేయగానే మీ వివరాలు వస్తాయి, వాటి ద్వారా గుర్తించడం చాలా సులభమవుతుందని, చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా 2 లక్షల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటీ స్వామిదాసు ధన్యవాదాలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి క్రైస్తవ సమాజ అభివృద్ధిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే నిరంతరం క్రైస్తవులకు పరిరక్షణ, పురోగతి, సంక్షేమం కొనసాగుతుందన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయం, ఎన్టీఆర్ భవన్లో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసు, టీడీపీ లీగల్ సెల్ నాయకులు చాట్ల రాజశేఖర్, తూర్పు నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ మాధవ పాల్, సెంట్రల్ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ నాయకులు బి సురేష్, పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ నాయకులు డేవిడ్ చక్రవర్తి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథంలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాసు మాట్లాడుతూ క్రిస్టియన్ సమాజం అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు, పాస్టర్లకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా క్రిస్టియన్ వేడుకల కోసం ప్రభుత్వం ఉదారంగా నిధులు కేటాయించడం క్రైస్తవులపై సీఎం చంద్రబాబు చూపుతున్న ఆప్యాయతకు నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో కేవలం 30,000 మాత్రమే క్రిస్మస్ వేడుకల కోసం ఇచ్చారని విమర్శించారు. పాస్టర్ల మ్యారేజ్ లైసెన్స్ వ్యవధిని గత ప్రభుత్వంలో 3 ఏళ్లు మాత్రమే ఉంచగా చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆ కాలాన్ని 10 ఏళ్లకు పెంచడం క్రైస్తవుల పట్ల చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమని తెలియజేశారు. క్రైస్తవుల పట్ల చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. క్రైస్తవుల పవిత్ర పుణ్యక్షేత్రం జెరూసలం యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం 60,000 సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. 2026 మార్చి నుంచి ఈ యాత్ర మొదలు కానుందని, క్రైస్తవులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి క్రైస్తవ సమాజ అభివృద్ధిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే నిరంతరం క్రైస్తవులకు పరిరక్షణ, పురోగతి, సంక్షేమం కొనసాగుతుందని ఈటే స్వామిదాసు అన్నారు. మనకు క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూసలేము, ఆ యాత్రకు పోవాలన్నా కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవులు, ప్రతి పాస్టర్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సబ్సిడీ 60,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. మిగతాది మనం వేసుకొని ఆ జెరూసలేం యాత్ర వెళ్లాల్సిందిగా ఈ మీడియా ద్వారా చెబుతున్నాను. అదే కాదు, మన పాస్టర్స్ గౌరవవేతనము అది కూడా తొందరలోనే పడుతుంది. పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్ చేసుకోవాలంటే గతంలో 3 సంవత్సరాలు ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. కానీ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని 10 సంవత్సరాలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మన పండగ బాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి వర్యులు 2 లక్షల నిధి చేయడం జరిగింది. అందుకనే ఈరోజు చిన్ని గారి ఆఫీస్లో ప్రెస్ మీట్, మా క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు మనకు క్రైస్తవులకి, పాస్టర్స్కు ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు ఒక జిల్లాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా క్రిస్టియన్ సెల్ తరఫున, క్రైస్తవుల తరఫున, పాస్టర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
సామాజిక అనుసంధానం, మెరుగైన జీవన నాణ్యత, ఆనందాన్ని పంచడమే లక్ష్యంగా హ్యాపీ క్లబ్ పేరిట వినూతన కార్యక్రమాన్ని నిర్వహించామని శ్రీ చైతన్య స్కూల్ కృష్ణలంక శాఖ ప్రిన్సిపల్ మహాలక్ష్మి తెలిపారు. నిత్యం తమ పనులతో తీరిక లేకుండా గడుపుతూ ఒత్తిడికి గురయ్యే తల్లిదండ్రులకు మానసికోల్లాసాన్ని, ఉత్తేజాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కృష్ణలంకలోని శ్రీ చైతన్య స్కూల్లో హ్యాపీ క్లబ్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పజిల్స్, బ్యాలెన్సింగ్ బాల్స్, హౌసీ, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, డాన్స్, ర్యాంప్ వాక్ వంటి ఆటలు నిర్వహించారు. తల్లిదండ్రులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మాట్లాడుతూ పనిలో ఉండే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటం, పాజిటివ్ ఆలోచనలు, సృజనాత్మక భావాలు పెంపొందించడం, నైపుణ్యాల అభివృద్ధి కోసం వినూత్నంగా హ్యాపీ క్లబ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. వినోదం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి సహకరిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు, కోఆర్డినేటర్ సిహెచ్ సురేష్, జోనల్ ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు ఇందులో. ఇది ఎందుకు అంటే మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వారు స్కూల్ పేరెంట్స్ కమ్యూనిటీ కూడా ఒక గెట్ టుగెదర్లా పాల్గొని అందరూ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు స్ట్రెస్ని పోగొట్టుకుని ఒక రిక్రియేషన్, ఒక మెమరబుల్ డేగా వాళ్ళ లైఫ్ టైం గుర్తుండాలి, చక్కగా సరదాగా అందరూ పాల్గొని ఆ సరదా మూమెంట్స్ని వాళ్ళు పదిలంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఇలా హ్యాపీ క్లబ్ అన్న వినూత్న ప్రోగ్రామ్ని మొదలుపెట్టారండి. అడాప్షన్ ప్రోగ్రాంలో భాగంగా దీనికి మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి, ఆనరబుల్ ఈజీఎం మురళీకృష్ణ గారికి, ఆర్ఏ రాజేష్ బాబు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇందులో పాల్గొన్న పేరెంట్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్. వాళ్ళు ఎంతో చక్కగా, ఉత్సాహంగా ఇంత టైంని స్పెండ్ చేసి వచ్చినందుకు వాళ్ళు ఎన్నో మధురానుభూతుల్ని మూట కట్టుకుని ఖచ్చితంగా వెళ్తారండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ స్పేరింగ్ దిస్ మచ్ టైం విత్ అస్. థ్యాంక్ యూ ఆల్. బంగారు వజ్రాభరణాల తయారీ, విక్రయాలలో పేరొందిన జోయ్ లుకాస్ సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ను ప్రారంభించింది. ఈ ఏడాది ముగింపు పండుగలను దృష్టిలో ఉంచుకుని సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఆఫర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత బంగారం ఎక్స్చేంజ్ పై మార్కెట్ ధర మీద గ్రాముకు 250 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. డైమండ్, అన్కట్ డైమండ్స్ మీద 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ జనవరి 4వ తేదీ వరకు ఉంటుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని జోయ్ లుకాస్ షోరూం ఫ్లోర్ మేనేజర్ అశోక్ తెలిపారు. బంగారు, వజ్రాభరణాల తయారీ, విక్రయాల్లో పేరొందిన జోయ్ లుకాస్ సంస్థ వినియోగదారుల కోసం సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఆఫర్ను ప్రకటించింది. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని జోయ్ లుకాస్ షోరూంలో ఈ ఆఫర్స్ నిన్న సాయంత్రం వినియోగదారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జోయ్ లుకాస్ షోరూం ఫ్లోర్ మేనేజర్ అశోక్, అసిస్టెంట్ మేనేజర్ శివానాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లినా జోయ్ లుకాస్ పేరు వినిపిస్తుందని అన్నారు. నాణ్యమైన, నమ్మకమైన ఆభరణాలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలతో శాఖోపశాఖలుగా విస్తరించిందని చెప్పారు. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు ప్రకటిస్తుంటామని అన్నారు. ఈ ఏడాది ముగింపు, క్రిస్మస్, న్యూ ఇయర్ను దృష్టిలో ఉంచుకొని సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఆఫర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే మార్కెట్ ధర మీద గ్రాముకు 250 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. డైమండ్, అన్కట్ డైమండ్స్ మీద 25% డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 12 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుందని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినియోగదారులు మాట్లాడుతూ జోయ్ లుకాస్ షోరూంలో స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుందని చెప్పారు. నాణ్యమైన, విభిన్నమైన డిజైన్లకు జోయ్ లుకాస్ పేరొందిందని తెలిపారు. ఈ ఎండింగ్లో మనకి సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ అనే జోయ్ లుకాస్ వాళ్ళు ఒక ఆఫర్ లాంచ్ చేశారు. ఈ ఆఫర్లో ఏంటంటే మీకు పాత బంగారం మీద 250 రూపీస్ ప్లస్ వస్తుంది. బయట ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు ఎవ్రీ ఉన్న మార్కెట్ రేట్ మీద 250 రూపీస్ అదనంగా వస్తుంది. ఇంకా మీకు డైమండ్, అంక డైమండ్స్ మీద 20% డిస్కౌంట్, 25% డిస్కౌంట్ వస్తుంది మనకి. ఈ ఆఫర్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఆఫర్ మీకు వచ్చేప్పటికి డిసెంబర్ 12 నుంచి మీకు జనవరి 4th దాకా ఈ ఆఫర్ ఉంటుంది. మీకు ఈ ప్రతి ఆఫర్ మీకు దిగ్విజయంగా అందరు కస్టమర్లు మాకు ప్రతి ఆఫర్ మాకు సక్సెస్ చేశారు. అలానే ఈ ఆఫర్ కూడా సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో మనంటి ఇలాంటి బ్రాండెడ్ జ్యువెలరీ జోయ్ లుకాస్ అనేది ఒక
మంచి ఆఫర్ పెట్టడం జరిగిందండి. ఆఫర్ ఏంటంటే మనకి ప్రతి గ్రామం అంటే మన పాత బంగారం ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకుంటే అంటే మార్చుకుంటే కనుక మనం వాడని ఉంటాయండి చాలామంది దగ్గర యూజ్ చేయకుండా అంటే ఉపయోగించకుండా అలమరలో కానివ్వండి లోపల ఉంటాయి కదా. సో అలాంటి ఏదైనా ఇప్పుడు మనం మార్చుకుంటే కనుక సో ప్రతి గ్రాముకి మనకి 250 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి గ్రాముకు కూడా 250 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ డైమండ్స్ అండ్ అన్కట్ డైమండ్స్ అండ్ ప్రీసియస్ స్టోన్స్ ఏదైనా మన దాంట్లో తీసుకుంటే వాటిలో కూడా స్టోన్స్ పైన 25% అండి 25% అనేది డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మనకి. సో ఈ ఆఫర్ అనేది మనం అందరూ సో మనకు కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా మనకి ఈ ఆఫర్ అనేది సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండి. షాప్స్లో కొంచెం మనకి డౌట్స్ ఉంటాయి, ఇక్కడ అటువంటి డౌట్ ఉండదండి. హెచ్ఓడి నెంబర్ తోటి వీళ్ళు ఆఫర్ చేస్తారు. ప్రతి ఆఫర్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది, నాణ్యంగా కనపడుతుంది. మనం గుడ్డిగా కూడా ఒక విధంగా ఈ షాప్కి వచ్చేసి ఈ ఐటెం తీసుకుంటే హ్యాపీగా మనం వెళ్ళొచ్చండి. అది ఈ షాప్ యొక్క స్పెషాలిటీ. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సిబ్బంది కూడా చాలా అట్మాస్ఫియర్ కూడా మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎవరు విసుక్కోరు, ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ చూపిస్తారు. ఎంతసేపు అయినా కూడా మన మీదే కాన్సన్ట్రేట్ చేసి మనకి మోడల్స్ నచ్చే వరకు చూపిస్తూనే ఉంటారు. అది వీళ్ళ యొక్క షాప్ యొక్క స్పెషాలిటీ. కాబట్టి మనం పూర్తిగా ఈ జాయ్ ఆలుకాస్ని నమ్మొచ్చు. థ్యాంక్ యూ. 10 ఇయర్స్ నుంచి నాకు బాగా అశోక్ గారు అలవాటు, బ్రదర్ అంటాను నేను. ప్రతి అకేషన్కి నాకు మ్యారేజ్ డేకి, బర్త్డేస్కి, పిల్లల బర్త్డేస్కి ప్రతిదీ గిఫ్ట్ తీసుకోవడం అలవాటు నాకు. ప్రతి ఇయర్ వచ్చి ప్రతిదీ అకేషన్కి నేను గిఫ్ట్ తీసుకుంటూ ఉంటాను. నాకు ఎలాంటి మోడల్స్ కావాలి, ఏం కావాలనేది చాలా బాగా ఇసుక్కోకుండా 6-7 అవర్స్ అయినా కానీ చాలా ఓపికగా చూపిస్తారు. సర్వీస్ ఏదన్నా డ్యామేజ్ అయినా, స్టోన్ ఉడినా వెంటనే తీసుకొచ్చినా పర్లేదు మేడం నేను చేసి ఇచ్చేస్తామని చెప్పి మళ్ళీ చేసిస్తారు. అలా ఫేవరెట్ షాప్ అయిపోయింది. ఓల్డ్ గోల్డ్ ఎవరైనా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే, నాకు తెలిసి నాలాగా చాలామంది అనుకొని ఉంటారు. సో వాళ్ళకైతే పర్ గ్రామ్ మీద 250 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ డీల్ టు గ్రాబ్ అని చెప్తాను. అండ్ ఇంకోటి లైక్ ఎందుకు జాయ్ ఆలుకాస్లోనే ఎందుకు అంటే సర్వీస్ బాగుండిద్ది, రిసీవింగ్ బాగుండిద్ది. నాకు తెలుసు లేడీస్ అందరూ చాలాసేపు షాప్ చేస్తారని చెప్పి, ఎస్పెషల్లీ గోల్డ్ విషయంలో. సో ఎన్ని అవర్స్ అయినా ఓపిక్గా మీకు మోడల్స్ చూపించడానికి, మీకు కావాల్సిన మోడల్స్ అర్థం చేసుకొని తెప్పించడానికి ఇన్ కేస్ ఇక్కడ లేకపోయినా, ఆర్ మీకు ఏదైనా ఒక వస్తువు తీసుకొని లైక్ ఒక థింగ్ పర్చేస్ చేసామంటే దానికి మెయింటెనెన్స్ ఉంటుంది కదా. సో అది కూడా చాలా ఓపిక్గా చూపిస్తూ ఉంటారు. సో ఇఫ్ ఈ ఇయర్లో ఎవరైనా పర్చేస్ చేయలేదు గోల్డ్ కానీ డైమండ్స్ కానీ అనుకుంటే, ఇయర్ ఎండింగ్ సేల్ కాబట్టి మీకు బెస్ట్ డీల్సే ఉంటాయి. ఇంకా వేస్టేజ్ మీద కూడా చాలా వరకు తగ్గిస్తారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. జస్ట్ గో ఫర్ జాయ్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు విమర్శించారు. సంవత్సరంన్నర కాలంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పన చేశారో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజులు, నగర అధ్యక్షులు కంచెల్ల భార్గవ్, నగర సహాయ కార్యదర్శి సింగంశెట్టి మోహన్ ప్రసాద్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ కొరకు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల భర్తీ లేదా నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 2 జనవరిలు పూర్తవుతున్నా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల బాధలు పట్టించుకోకుండా మొద్దునిద్ర నటించడం సరికాదన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి ఆయా యాజమాన్యాలకు పంపించడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే ఏపీ ఫార్మ్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిలబడుతున్న అభ్యర్థులు 6 అభ్యర్థుల్ని గెలిపించాలని ఏఐవైఎఫ్గా మేము కోరడం జరుగుతుంది. ఆ అభ్యర్థులు 6, 10, 14, 27, 28
32 ప్యానెల్ వరుస సంఖ్య నెంబర్లు. అవి తక్షణమే వాటిపైన అమూల్యమైన మీ ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ ఆగడాలు, నకిలీ మందులపైన, అలాగే ప్రభుత్వ శాఖల్లో డాక్టర్లుగా పనిచేస్తున్న డాక్టర్లు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ విడిచిపెట్టి ప్రైవేట్ హాస్పిటల్ క్లినిక్లు నడుపుతూ చాలామంది చాలా జిల్లాల్లో విపరీతంగా ఫీజులు పెంచుతూ ప్రజల ఆగడాలతో చెలగాటమాడుతున్న పేద ప్రజల ఆరోగ్యాన్ని దూరం చేస్తూ విపరీతంగా జలగల్లాగా డబ్బులు వసూలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో నడుపుతున్నాయి. పూర్తిగా డ్రగ్స్ అండ్ మా మెడికల్ సంబంధించిన ఆఫీసర్స్ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేవు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక కమిషన్ ద్వారా కులగణన నిర్వహిస్తే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజులు, నగర అధ్యక్షులు కంచెల్ల భార్గవ్, నగర సహాయ కార్యదర్శి సింగంశెట్టి మోహన్ ప్రసాద్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ కొరకు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల భర్తీ లేదా నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 2 జనవరిలు పూర్తవుతున్నా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల బాధలు పట్టించుకోకుండా మొద్దునిద్ర నటించడం సరికాదన్నారు. 27% నుంచి 44% పెంచినటువంటి రిజర్వేషన్లను ఎక్కడైతే సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని ఆపేశారో మళ్ళీ అక్కడే అది ఆగిపోయిందనే విషయాన్ని ప్రజానీకాన్ని మొత్తం కూడా తెలుసుకోవాలి. ఇదే నేపథ్యంలో అక్కడ ఆగినటువంటి బీసీల యొక్క రిజర్వేషన్ యొక్క బిల్లు నేటి వరకు కూడా అది మళ్ళీ బీసీల యొక్క సంక్షేమం కోసం ముందుకు రాలేకపోవడం చాలా విచారకరం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రభుత్వాలు మారుతూ వస్తున్నా కూడా బీసీ బిల్లు పైన, రాజ్యాంగ సవరణ పైన ఆంధ్రప్రదేశ్లో బీసీల యొక్క రిజర్వేషన్లను తమిళనాడు రాష్ట్రంలో లాగా ఆర్టికల్ 9లో మనము పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.